హాయ్ హలో నమస్తే జై శ్రీరామ్. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను మీ సుధీష్ రెడ్డి. ఇప్పుడు చూసొస్తున్నాండి శివం బజే అనే ఒక తెలుగు సినిమా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సినిమా గురించి మాట్లాడుకునే ముందు ఒక హీరో గురించి ఒక్కసారి మాట్లాడుకుందాం. అశ్విన్ బాబు మనకు తెలుసు కదా, యాంకర్ ఓంకార్ గారి తమ్ముడు ఈయన. అండ్ టు బి ఫ్రాంక్ మాట్లాడాలంటే మంచి పొటెన్షియల్ ఉన్న ఆర్టిస్టు. డ్యాన్స్ చేయగలడు, మంచి ఫైట్స్ చేయగలడు, అండ్ మంచి ఈ యాక్టింగ్లో కూడా చాలా ఈజీ ఉంది. బట్ ఈయన ఎందుకో ఆ స్టోరీ సెలక్షన్స్లోనే కొంచెం వెనకడుగు వేస్తున్నాడు. అండ్ మేబీ ఇప్పుడు ఈ శివం బజే గురించి ఒక స్టోరీ మంచి స్టోరీయే, బట్ రాంగ్ ఎగ్జిక్యూషన్, డైరెక్షన్ని తప్పుగా ఎంచుకున్నాడు అని అయితే అనిపించింది. మేబీ స్టోరీ లైన్లో ఇది పేపర్ మీద పెట్టినప్పుడు చాలా అద్భుతంగా అనిపించి ఉండొచ్చు, కానీ దాన్ని మనకి స్క్రీన్ మీద చూపించేటప్పుడు అంత ఎగ్జైటింగ్ అనిపించదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మైనస్లు చెప్పాలంటే ఈ ఈ డైరెక్షన్ ఒకటి చాలా పెద్ద మైనస్ ఈ మూవీకి. అండ్ ఈయన అప్సర్ అని డైరెక్టర్ గారు ఫస్ట్ మూవీ అనుకుంటే ఈయనకి డైరెక్ట్ చేయడంలో. అండ్ అది ఫస్ట్ మూవీ అని మనకి క్లారిటీగా క్లియర్గా తెలిసిపోతూ ఉంటుంది. చాలా బిగినర్స్ మిస్టేక్స్ అంటారు, చాలా ఉంటాయి అవి. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ హాఫ్లో ఆ లవ్ స్టోరీ ఎందుకు ఎందుకు తీశారో అర్థం కాదు. అండ్ ఒక్కొక్క దాన్ని కలుపుకుని వెళ్ళడానికి ఒక్కొక్కటి చిక్కుముళ్ళు విప్పడానికి వెళ్ళి మరీ పెద్ద పెద్ద చిక్కుముళ్ళు వేసుకున్నారా అన్నట్టు అనిపించింది ఈ మూవీని చూస్తున్నాను. అండ్ ఈయన పేరు అప్సర్ కదా, ఈయన యాక్చువల్లీ బేసిక్గా ముస్లిం. బట్ ఈయన శివుడి మీద అవగాహన తెచ్చుకుని ఒక సినిమా తీద్దాం అనుకున్నాను, కానీ మేబీ ఈయన చేసిన రీసెర్చ్ సరిపోలేదు అని నేనైతే అనుకుంటున్నాను. ఎందుకంటే శివపురాణం నుంచి ఒక కాన్సెప్ట్ తీసుకుని దాని గురించి చెప్పడానికి చాలా ఉంటుంది. సైంటిఫిక్గా ఈయన చెప్పిన కొన్ని టాపిక్స్ని చాలా బాగా క్లారిటీ, అక్కడ ఆ విషయంలో మాత్రం చాలా మంచి క్లారిటీ, మంచి అవగాహనతో చెప్పగలిగారు. కానీ ఇక్కడైతే శివుడి దగ్గర చెప్పాల్సిన విషయాల్లో శివుడి పురాణాల నుంచి తీసుకుని ఆ క్లారిటీ ప్రాపర్గా ఇవ్వలేకపోయారు. అండ్ దాన్ని ఫోర్స్ఫుల్గా ఈ సినిమాలు కాంతారా ఇన్ఫ్లుయెన్స్ కావచ్చు, లేదా మన కార్తికేయ 2 ఇన్ఫ్లుయెన్స్ కావచ్చు, మొన్న వచ్చిన హనుమాన్ ఇన్ఫ్లుయెన్స్ కావచ్చు, దాంతో ఇన్ఫ్లుయెన్స్ అయ్యి ఫోర్స్ఫుల్గా ఆ భక్తి అనే ఈవెంట్ని పొందుపరచాలి అని ప్రయత్నించారని క్లియర్ కట్గా అర్థమైపోతుంది. అండ్ దానికి తగ్గట్టు ఒక రీజన్ కానీ, లాజిక్ కానీ, లేకపోతే ఒక ప్రాపర్ అనాలిసిస్ కానీ ఎలాంటిది చేయకుండా ఏదో బలవంతంగా తోసేశారు. ఆధ్యాత్మిక ఎలిమెంట్ శివుడనే ఆధ్యాత్మికత అనేది క్లియర్ కట్గా అర్థమైపోతుంది మనకి. సో ఈ మూవీలో పెద్ద ప్లస్ పాయింట్ వచ్చేసి అశ్విన్ గారు అండ్ ఐపరాది గారు అండ్ బ్రహ్మాజీ గారు, మురళీ శర్మ గారు, వీళ్ళు ఉన్నంత వరకు ఆ పరిధిని చాలా వీళ్ళ యాక్టింగ్తో కొంచెం బాగానే మెయింటైన్ చేశారు. బట్ నెక్స్ట్ మాట్లాడుకోవాల్సిన బ్యాక్గ్రౌండ్ స్కోర్కి వస్తే ఆయన ఇష్టం వచ్చినట్టు ఎడా పెడా చెడా మెడ ఎక్కడ కావాలంటే అక్కడ పెద్ద డప్పులు వేసుకొచ్చేసి కొట్టేసినట్టు కొట్టేయడం తప్ప దానికి మనకి ఆ ఇంపాక్ట్ అయితే క్రియేట్ కాదు. అండ్ హీరోయిన్ గురించి తక్కువ మాట్లాడుకుంటే మంచిది. అండ్ తులసి గారు ఉన్నారు, ఆవిడ హీరో మదర్ క్యారెక్టర్ అంతే బట్ పాజిటివ్ టు బి ఒక యూనిక్ పాయింట్ని చెప్దామని ప్రయత్నించారు, అదే దానికి మెచ్చుకోవచ్చు. బట్ ఎంత యూనిక్ పాయింట్ తీసుకున్నా మంచి మంచి ముత్యాలు ఎంచుకొని ఒక మంచి లేకపోతే ఒక మంచి వజ్రాన్ని నీట్గా షేప్ వచ్చేలా చెక్కి దాన్ని అమర్చాలనుకున్న దండని ఈయన ఏదో జస్ట్ తాడు కట్టి అమర్చేశారు. అప్పుడు ఆ వజ్రం విలువ ఉండదు. సో సింపుల్గా ఆ వజ్రాన్ని ఒక మంచి ఆహారంలో దానికి తగ్గ అలంకరణలో ఉంచితేనే దానికి అందం. ఇక్కడ కూడా ఏమైంది, ఒక మంచి వజ్రం లాంటి పాయింట్ని తీసుకుని సింపుల్గా ఒక నల్లతాడుకు పెట్టేసి మెళ్ళ వేసుకున్నారు. దాన్ని అక్కడ ఆ వజ్రం అందం కానీ, లేకపోతే అది వజ్రం అనేది తెలియకుండా పోతుంది మనకి. సో అదే ఎగ్జాక్ట్గా ఈ మూవీతో అయితే జరిగింది. సో బేసిక్గా అంత ప్రిఫరబుల్ ఒక యూనిక్ పాయింట్ చూద్దాం, ఒక యూనిక్ కాన్సెప్ట్ అనుకున్న వాళ్ళు వెళ్ళొచ్చు. అండ్ ఆ యూనిక్ పాయింట్ గురించి, ఆ కాన్సెప్ట్ గురించి బాగానే ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు. అండ్ సల్మాన్ ఖాన్ గారి తమ్ముడు అర్బాజ్ ఖాన్ గారు కూడా ఉన్నారు. బట్ ఆయన కూడా అంత ఇంపాక్ట్ క్రియేట్ వేరే వేరే క్యారెక్టర్స్ చాలా ఉన్నాయి, బట్ అవి కూడా అంత ఇంపాక్ట్ చేయలేవు. అండ్ చైనా పాకిస్తాన్ బార్డర్ ఇష్యూస్ ఇవన్నీ కొంచెం బాగానే మాట్లాడారు. బట్ స్టిల్ అన్ని దేనికి కూడా మల్టిపుల్ కాన్సెప్ట్స్ తీసుకుని దేనికి కూడా ప్రాపర్ జడ్జిమెంట్ అయితే చేయలేకపోయారు ఈ మూవీతో.
అలాగే నేను చెప్పాను కదా! ఈ తీసుకునే మంచి కాన్సెప్ట్‌ని బూడిదలో పోసిన పన్నీర్ చేశారు. అండ్ అలాంటి ప్రేక్షకులందరి చేత కన్నీరు పెట్టించారు. సో, మీరు కూడా కన్నీరులేమన్నా మిగిల్చి ఉన్నాయి అనుకుంటే గనక వెళ్లి మూవీ చూసి కన్నీరు కార్చుకొని బయటికి రావచ్చు. నేనైతే ఈ మూవీకి ఈయన తీసుకున్న పాయింట్‌కైతే 5 ఔట్ ఆఫ్ 5 ఇవ్వచ్చు. బట్ ఎగ్జిక్యూట్ చేసిన విధానానికి 1.5 కూడా ఇవ్వలేం. సో, దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి. ఇంతకు మించి దీన్ని చెప్పాలని నేను అనుకోవట్లేదు. సో, ప్లీజ్ మీకు నా అనాలిసిస్ మీకు నచ్చుతుంటే గనక దయచేసి మీ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్తగా చూసేవాళ్ళు ప్లీజ్ ఖచ్చితంగా చేసుకోండి. అలాగే మీ ఈ పాత వాళ్ళు ఎవరైనా చూస్తుంటే గనక లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్‌తో పాటు షేర్ చేసుకొని వాళ్ళని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయమని చెప్పండి. థ్యాంక్ యూ. ధన్యవాదాలు.